నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా హాజరు కానున్న రాష్ట్రపతి ముర్ము. మూడు రోజుల్లో అమరావతి నిర్మాణాలకు టెండర్లు. మొత్తం 45,249 కోట్ల విలువైన పనులకు శ్రీకారం. మాజీ సైన్యాధికారి నకిలీ ఐడీతో బ్రేక్ దర్శనాల టికెట్లు. దళారీ సహా ముగ్గురిని అరెస్టు చేసిన తిరుమల పోలీసులు. నేడు లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు. పార్లమెంటరీ స్థాయి సంఘానికి పంపాలని కోరే అవకాశం. ఢిల్లీలో మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరిన కాలుష్యం. BS4 వాహనాల రాకపోకలపై నిషేధం. తాజా అంశం చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత మరోసారి తీవ్ర స్థాయికి పడిపోయిన నేపథ్యంలో యంత్రాంగం GRAP-4 అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోయిన నేపథ్యంలో అక్కడ యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టనుంది? ఢిల్లీ రాజధాని ప్రాంతంలో NCR పరిధిలో మరోసారి కాలుష్యం తీవ్రత పెరిగింది. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం ఉన్నట్లుగా కాలుష్య నివారణ దానిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి మేనేజ్మెంట్ కమిటీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. నిన్న సాయంత్రం నుంచి కాలుష్యం తీవ్రత పెరగటము, గాలిలో నాణ్యత పడిపోతూ వస్తుండటాన్ని పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేసినటువంటి కమిటీ రాత్రి 10 గంటల సమయంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై 400 పాయింట్లు దాటడంతో వెంటనే ప్రమాదకర స్థాయికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు, వీటితో పాటు చేపట్టాల్సిన చర్యలపై ఢిల్లీ NCR పరిధిలోని రాష్ట్రాలకు కీలకమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో కాలుష్యం తీవ్రత తగ్గుతూ అదేవిధంగా గాలి నాణ్యత పెరుగుతూ వస్తున్నటువంటి క్రమంలో అకస్మాత్తుగా నిన్న గాలి నాణ్యత పడిపోయినటువంటి పరిస్థితి రావడంతో రాత్రి 10 గంటల సమయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కమిటీ ఆన్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సుప్రీంకోర్టు నేతృత్వం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ఏర్పాటైనటువంటి కమిటీ కీలకమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసింది. GRAP-4 నిబంధనలు వెంటనే అమల్లోకి తీసుకురావాలని, ఢిల్లీ పరిధిలో జరుగుతున్నటువంటి నిర్మాణాలన్నింటినీ పూర్తి స్థాయిలో నిలిపివేయాలని, వీటితో పాటుగా స్టేజ్ 4 లో ఉండేటువంటి అన్ని నిబంధనలు అమల్లోకి తీసుకురావటము, స్కూల్స్ అన్నిటికీ సెలవులు ఇవ్వటము, 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండేటువంటి క్లాసులన్నిటినీ పూర్తి స్థాయిలో ఆన్లైన్ లోనే నిర్వహించాలి అని చెప్పి ఇప్పటికే గతంలో GRAP-1, GRAP-2, GRAP-3, GRAP-4 మార్గదర్శకాలను అన్ని శాఖలకు, అన్ని విభాగాలకు పంపించడం జరిగింది. దానికి అనుగుణంగానే ముఖ్యమైనటువంటి అధికారులందరికీ గత రాత్రి 10:30 గంటల తర్వాత అందరికీ ఆదేశాలు జారీ చేసినట్లుగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చలికాలం మొదలవటము, దాంతో పాటుగా పొగమంచు ప్రారంభం కావడంతో గాలిలో నాణ్యత, పొగమంచు కారణంగా కొంత కాలుష్యం తీవ్రత పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా వస్తున్నప్పటికీ గత 2 రోజులుగా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేస్తున్నాయని చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొన్నటువంటి ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, దీంతో పాటుగా ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా ఢిల్లీలో అకస్మాత్తుగా కాలుష్యం పెరిగింది. కాబట్టి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిటీ నిర్ధారణకు వచ్చింది. అందుకు అనుగుణంగానే GRAP-4 నిబంధనలు వెంటనే అమల్లోకి తీసుకురావాలని చెప్పి అర్ధరాత్రి నుంచి నిబంధనలు అమల్లోకి తీసుకురావడంతో ఢిల్లీ పరిధిలోకి ట్రక్కులన్నింటినీ నిషేధించారు. దీంతో పాటుగా 5 కేటగిరీ ఉన్నటువంటి వాహనాలన్నింటినీ 4, 5 కేటగిరీ ఉన్నటువంటి BS4, భారత్ స్టేజ్ 4, 5 కేటగిరీ ఉన్నటువంటి వాహనాలన్నింటినీ నిషేధించాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిరగనివ్వద్దు అని చెప్పి ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిటీ నిర్ధారణకు వచ్చింది. అందుకు అనుగుణంగానే ఆ
ఆదేశాలన్నింటినీ వెంటనే అమల్లోకి తీసుకురావటము, దాంతో పాటుగా నగరంలో జరుగుతున్నటువంటి నిర్మాణాలన్నింటినీ నిలిపివేయటము, దీంతో పాటు డీజిల్ ఉపయోగించేటువంటి పవర్ ప్రొడక్షన్ కు ఉపయోగించేటువంటి డీజిల్ వ్యవస్థలన్నింటినీ పూర్తి స్థాయిలో నిలిపివేయడంతో పాటుగా చెట్లకు నీళ్లు కొట్టాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాల్సిందని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగానే ఢిల్లీ ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను ఈ రకమైనటువంటి చర్యలకు ఉపక్రమించడంతో పాటుగా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశించింది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మరొకసారి వీటన్నిటిపైన సమీక్షించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. మాజీ సైన్యాధికారి నకిలీ ఐడీలతో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను విక్రయిస్తున్న దళారీ సహా ముగ్గురిని తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, శ్రీవారి వీఐపీ దర్శన టికెట్లలో మోసానికి సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తమిళనాడుకు సంబంధించిన ఓ సైనికాధికారిని మోసం చేసి 500 రూపాయల బ్రేక్ దర్శనం టికెట్ ను 10,000 రూపాయలకు విక్రయించడంతో పాటు పలు అక్రమాలకు పాల్పడిన తిరుపతిలో ఎన్సీసీ క్యాంటీన్ మేనేజర్ బ్రహ్మయ్యతో పాటు అతని సమీప బంధువు రాజు, అదే విధంగా ఈ అక్రమాలకు సహకరించిన మరో వ్యక్తిపై కేసు నమోదు చేయడంతో పాటు వారిని అదుపులోకి తీసుకున్నారు తిరుమల పోలీసులు. చెన్నైకి సంబంధించిన ఓ సైనికాధికారి, సార్జెంట్ హోదాలో ఉన్న సైనికాధికారి శ్రీవారి దర్శనం కోసం తన భార్యకు వయసు అయిపోవడంతో వీలైనంత తొందరగా దర్శనం చేసేందుకు అవకాశాలు కల్పించాలని చెప్పి ఎన్సీసీ క్యాంటీన్ మేనేజర్ బ్రహ్మయ్యను తమిళనాడుకు సంబంధించిన సైనికాధికారి సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క దర్శనం టికెట్ కు 10,000 రూపాయలు అవుతుందని చెప్పి ఆయన దగ్గర నుంచి పదవీ విరమణ చేసిన సైనికాధికారికి సంబంధించిన గుర్తింపు కార్డును తీసుకొని ఆ గుర్తింపు కార్డు మీద పదవీ విరమణ చేయడంతో పాటు ఆ అధికారికి సంబంధించిన హోదాను కూడా మార్చి ఒక నకిలీ ఐడి కార్డును తయారు చేసి ఆ నకిలీ ఐడి కార్డు ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను బ్రహ్మయ్య సంపాదించారు. వాళ్ళ టికెట్లను మాత్రం 500 రూపాయలు కొనుగోలు చేసినప్పటికీ ఆ పదవీ విరమణ చేసిన సైనికాధికారి నుంచి 10,000 రూపాయలు వసూలు చేసి 40,000 రూపాయలు 4 టికెట్ల కోసం 2,000 రూపాయలు పెట్టి 40,000 రూపాయలు వారి దగ్గర నుంచి వసూలు చేసి శ్రీవారి దర్శనానికి పంపించారు. శ్రీవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో సాధారణంగా ఈ విజిలెన్స్ అధికారులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు బ్రేక్ దర్శన సమయంలో దర్శనానికి వెళ్లే భక్తుల వివరాలు సేకరిస్తుంటారు. ఇందులో భాగంగానే భక్తుల నుంచి దర్శనానికి వెళ్తున్న మాజీ సైనికాధికారిని వివరాలు సేకరించడంతో ఆయన 10,000 రూపాయల టికెట్ పెట్టి కొనుగోలు చేశానని చెప్పి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కానీ ఆ టికెట్ మాత్రం సాధారణంగా బ్రేక్ టికెట్ 500 రూపాయలుగా ఉంది, 10,000 రూపాయలు చెల్లించానని చెప్పడంతో ఆ సైనికాధికారిని దగ్గరికి తీసుకెళ్లి విజిలెన్స్ అధికారులు పూర్తి వివరాలు సేకరించడంతో ఎన్సీసీ క్యాంటీన్ మేనేజర్ బ్రహ్మయ్య చేసిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిగేడియర్, ఆయన సార్జెంట్ హోదా అయితే ఆయన హోదాను మాత్రం బ్రిగేడియర్ గా చూపించారు ఐడి కార్డులో. అదే విధంగా ఆయన పదవీ విరమణ చేస్తే ఆయన ఇప్పటికీ సైనికాధికారిగా విధుల్లో ఉన్నట్లు కూడా ఆ ఐడి కార్డులో నకిలీ ఐడి కార్డును సృష్టించారు. ఇదంతా కేవలం టీటీడీని మాత్రమే కాకుండా ఈ ఎన్సీసీ క్యాంటీన్ మేనేజర్ బ్రహ్మయ్య రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కు సాధారణ పరిపాలన విభాగానికి పంపించి అక్కడ నుంచి కలెక్టర్ కార్యాలయానికి వస్తుంది, కలెక్టర్ కార్యాలయం ద్వారా టీటీడీకి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈ బ్రహ్మయ్య టీటీడీని మాత్రమే కాకోకుండా రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగాన్ని మోసం చేశారు. అదేవిధంగా సాధారణ పరిపాలన విభాగం నుంచి కలెక్టరేట్కి వస్తే, కలెక్టరేట్ నుంచి టీటీడీకి వస్తే, ఇలా 3 శాఖలను, కలెక్టర్ కార్యాలయాన్ని, సాధారణ పరిపాలన విభాగం అధికారులను, టీటీడీని ముగ్గురిని మోసం చేసే రీతిలో తన అక్రమాలకు ఒక రకమైన అధికారికంగా ముద్ర వేయించి ఆయన ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కానీ ఇప్పుడు ఈ సార్జెంట్ ఒకరిని 4 టికెట్లు మాత్రమే కాకుండా ఇలాంటివి ఎన్ని జరిగాయన్న అంశంపై కూడా టీటీడీ నిఘా భద్రతా విభాగం పూర్తి స్థాయిలో విచారణ చేపడుతోంది. ఈ బ్రహ్మయ్యను విచారించడం ద్వారా మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వెంకటేష్, ధన్యవాదాలు నారాయణప్ప.
నేడు మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు డిగ్రీలు, పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన 4 విద్యార్థులకు బంగారు పతకాలు అందజేయనున్నారు. విభజన హామీల్లో భాగంగా కేంద్రం రాష్ట్రానికి ఎయిమ్స్ మంజూరు చేసింది. ఎయిమ్స్ ప్రాంగణంలో 2020 నుంచి 125 సీట్లకు అనుమతులు పొంది ఆ మేరకు విద్యా బోధన చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఎయిమ్స్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. చెన్నై నుంచి విశాఖ వెళ్లే వాహనాలు గుంటూరు బుడంపాడు మీదుగా అవనగడ్డ పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లించనున్నారు. అలాగే విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలు జంక్షన్ మీదుగా గుడివాడ నుంచి గుంటూరు చేరుకోవాల్సి ఉంటుంది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు దేవరపల్లి మీదుగా మళ్లించనున్నారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి గవర్నర్తో పాటు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. కీలకమైన అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలను 24,276 కోట్లతో నిర్మించేందుకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. రాజధానిలో ప్రధాన రహదారులతో పాటు రైతులకు తిరిగి ఇచ్చిన లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు సిఆర్డీఏ 45,249 కోట్ల రూపాయల విలువైన పనులకు ఆమోదం తెలపగా వీటన్నింటికీ త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో రాజధాని నిర్మాణానికి సంబంధించి మరో 24,276 కోట్ల పనులకు అథారిటీ ఆమోదం తెలిపింది. అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి 62,000 కోట్ల వ్యయం కానుండగా ఇప్పటి వరకు 45,249 కోట్లకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ పనులకు మరో 3 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి నెలాఖరు కల్లా పూర్తి చేయనున్నారు. రాజధానిలోనే అత్యంత ఆకర్షణగా నిలవనున్న అసెంబ్లీ భవనం 103 ఎకరాల్లో రూపుదిద్దుకోనుంది. శాసనసభ టవర్ పైకెక్కి నగరం మొత్తం వీక్షించేలా నిర్మాణం చేపట్టనున్నారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల్ని 5 ఐకానిక్ టవర్లుగా నిర్మించనున్నారు. 47 అంతస్తులతో సీఎం కార్యాలయ భవనం ఉండనుండగా మిగిలిన భవనాలు 39 అంతస్తులతో నిర్మించనున్నారు. మొత్తం అన్ని టవర్ల నిర్మాణం పూర్తయితే 68,88,000 చదరపు అడుగులు అందుబాటులోకి రానుంది. అసెంబ్లీ భవనానికి 765 కోట్లు, హైకోర్టు భవనానికి 1,048 కోట్లు వ్యయం కానుండగా ఐకానిక్ టవర్ల నిర్మాణానికి 4,688 కోట్లు వ్యయం కానుంది. 5 ఏళ్ల పాటు రాజధాని నిర్మాణ పనుల్ని వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడం వల్ల నిర్మాణ ఖర్చులు 40% వరకు పెరిగాయని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఈ అసెంబ్లీ సంవత్సరంలో జరిగేది 40 నుంచి 50 రోజులే. రిమైనింగ్ డేస్ లో ప్రజలు దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఆ టవర్ పైనకి సిటీ మొత్తం చూడొచ్చు. అదేవిధంగా హైకోర్టు భవనం, ఇది మొత్తం 20,32,000 చదరపు అడుగులు. ఇది 42 ఎకరాల్లో నిర్మిస్తున్నాం. 5 టవర్స్ ఉన్నాయి. అందులో జిఐడి టవర్ తీసుకుంటే అది బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 47 ఫ్లోర్స్ ప్లస్ టెర్రస్ ఫ్లోర్, టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4 ఇవన్నీ కలిసి 68,88,064 చదరపు అడుగులు. సో అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి అసెంబ్లీ, హైకోర్టు తీసేస్తే మినిస్టర్లు కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, హెచ్ఓడీలు కావచ్చు, వాళ్ళ కింద స్టాఫ్ కావచ్చు, అందరూ ఉండటానికి 68,88,064 చదరపు అడుగుల లక్షలు నిర్మిస్తున్నాం. సో మొత్తం 62,000 కోట్లు సుమారుగా అవుతుంది. దానికి కానీ ఇంతవరకు 45,249.24 కోట్లు అప్రూవల్ ఇచ్చింది. వచ్చే మండే నుంచి మండే లోపల యాక్చువల్గా వీటికి సంబంధించిన టెండర్లన్నీ పిలవటం జరుగుతుంది. రాజధానిలో 579.5 కిలోమీటర్ల పొడవైన ఎల్పీఎస్ రోడ్లకు సిఆర్డీఏ అథారిటీ అనుమతి లభించనుంది. 4 జోన్లలో రహదారులు, ప్రధాన మౌలిక వసతుల నిర్మాణానికి 9,699 కోట్ల వ్యయం కానుంది. ప్రధాన రహదారులు 360 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా వాటిలో 151.9 కిలోమీటర్ల రహదారుల్ని 7,794 కోట్లతో నిర్మించనున్నారు. మొత్తం 5 ఎల్పీఎస్ జోన్లలో 90 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి ప్లాంట్లను 318.15 కోట్లతో ఏర్పాటు చేసేందుకు సిఆర్డీఏ అనుమతించింది.
రాష్ట్రాన్ని డోలిమూతల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దశల వారీగా మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలి దశలో పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాలో 9 రోడ్ల నిర్మాణం చేపట్టాల్సిందిగా అధికారులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గిరిజన గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానించేందుకు దాదాపు 50 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేశం సాంకేతికంగా ఎంతో ఎదిగినా రాష్ట్రంలో ఇప్పటికీ కొన్ని గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేదు. కొండలపై విసిరేసినట్లుగా ఉండే గిరిజన గ్రామాల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తితే డోలీపై మోసుకెళ్లాల్సిందే. సకాలంలో వైద్యం అందక కొంతమంది చనిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. డోలీ మూతల కష్టాల నుంచి గిరిజనులను గట్టెక్కించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మారుమూల గిరిజన గ్రామాల నుంచి సమీపంలోని ప్రధాన రహదారులను కలిపేలా రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ అంశంపై సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. ముందుగా పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తొలిదశలో 18.85 కిలోమీటర్ల మేర 9 రహదారులను 49.73 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. తద్వారా 20 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కలగనుంది. కేంద్రం నిధుల కోసం వేచి చూడకుండా రాష్ట్ర నిధులు, ఉపాధి హామీ మెటీరియల్ నిధులతో రోడ్ల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 499 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేనట్లు అధికారులు గుర్తించారు. తొలిదశలో 9 రోడ్ల నిర్మాణం చేపట్టనుండగా ఈ నెల 20న పార్వతీపురం, మన్యం జిల్లాలోని గిరిజన గ్రామంలో రోడ్ల పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. 5 ఏళ్లలో దశల వారీగా అన్ని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించనున్నారు. నూజివీడులో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేష్తో కలిసి తెలుగుదేశం సీనియర్ నేతలు అత్యంత సన్నిహితంగా మెలగడంపై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. చంద్రబాబు ఇంటిపై దాడికి దిగడంతో పాటు వ్యక్తిగత విమర్శలు చేసిన జోగితో కలిసి పట్టణంలో ర్యాలీలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం సైతం తీవ్రంగా మండిపడగా మంత్రి పార్థసారథి చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు. ఎమ్మెల్యే గౌతు శ్రీష వివరణ ఇచ్చారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్తో కలిసి మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ పాల్గొనడంపై తెలుగుదేశం శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. జోగి రమేష్తో ఒకే వాహనంపై ఊరేగడం, అత్యంత సన్నిహితంగా మెలగడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. చంద్రబాబు ఇంటిపైకి దండయాత్రలా వచ్చి దాడికి దిగిన జోగి రమేష్తో పార్టీ సీనియర్ నేతలు వేదిక పంచుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో కార్యకర్తలు, అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒక కార్యక్రమానికి వెళుతున్నప్పుడు ఎవరెవరొస్తున్నారో కనీసం చూసుకోవాల్సిన పని లేదా అంటూ నిలదీశారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన అలుసు వల్లే నేతలు ఇలా వ్యవహరించారంటూ అధిష్టానంపైన విమర్శలకు దిగారు. మనోభావాలు ఎంత బాధ కలుగుతున్నాయో ఆ ఈడో చూసిన కాడి నుంచి. అందుకనే పార్థసారథి గారు, మీరు వైసీపీ కడవ తీసేశారు. కూటమి ప్రభుత్వంలో కూటమిగా ఈ రోజు మంత్రివర్యులుగా మీరు పనిచేస్తున్నారు. అది మర్చిపోయారేమో. మీరు బయటికి రండి. ఆ నిషాల నుంచి బయటికి వచ్చేసి మీరు చేసిన తప్పు క్షమాపణలు చెప్పడం కాదు, మీ మీద, గౌతు శ్రీశక్క మీద కఠినమైన చర్యలు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవాలా. దాన్ని తీసుకున్న తర్వాతే కార్యకర్తలు, నిజమైన కార్యకర్తల మనోభావాలు దెబ్బ తగలకుండా ఉన్నారని మేము కోరుకుంటాం. నూజివీడు ఘటనపై మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమానికి హాజరైన నేతల నుంచి వివరణ కోరారు. సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నిర్వాహకులు అందరినీ పిలిచారని, వైసీపీ నేత జోగి రమేష్ కూడా వచ్చారని, అది అనుకోకుండా జరిగిన ఘటనేనని మంత్రి పార్థసారథి వివరణ ఇచ్చారు. దీనిపై ఆయన అధినేత చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు. ఎవరెవరొస్తున్నారో తెలియకే జోగి రమేష్ హాజరైన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని ఎమ్మెల్యే గౌతు శిరీష వివరణ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం కోల్పోయి అనేక మంది జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చేరుతున్న విషయం చూస్తా ఉన్నాం. ఆ విధంగా ఏమన్నా ప్రయత్నాలు కానీ తాపత్రయం కానీ చేసేదేమో నాకు తెలియదు. నేను మాత్రం అది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి మనవి చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే నన్ను అభిమానించి హక్కును చేర్చుకున్నారో, నా విజయానికి కృషి చేశారో, వారి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే
ఈ సంఘటనకి నేను చింతిస్తూ వారికి సారీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ పార్టీ కార్యక్రమం పెట్టింది నేను కాదు, అది నా నియోజకవర్గం కాదు, నడిపింది నేను కాదు. గౌతు లచ్చన్న గారి మనవరాలిగా, కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్ళాను. అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి? అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని, ముఖ్యంగా తాతగారి విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ముందే కనుక్కొని వెళ్తానని పార్టీకి, పార్టీ పెద్దలకి, సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్న సోషల్ మీడియా సోదరులకు, నన్ను అభిమానించి మా శిరీషమ్మ తప్పు చేయదు అని నమ్ముతున్న సోదరులకు కూడా మాట ఇస్తున్నాను. నేతలు వివరణ ఇచ్చినా టీడీపీ శ్రేణుల ఆగ్రహావేశాలు చల్లారలేదు. ఒకవేళ ఎవరెవరొస్తున్నారో అక్కడికి వెళ్లే వరకు తెలియకపోయినా అక్కడికి వెళ్లిన తర్వాతైనా జోగి రమేష్తో కలిసి ఒకే వాహనంపై ఊరేగడం ఏంటని నిలదీస్తున్నారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఇవాల్టి లోక్సభ అంశాల జాబితాలో బిల్లును చేరుస్తూ నిన్న రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ వెంటనే దాన్ని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయాలని స్పీకర్ను అర్జున్ మేఘ్వాల్ కోరనున్నారు. జేపీసీలో పార్టీల బలాబలాలను బట్టి స్పీకర్ ఇవాళే సభ్యులను నియమిస్తారు. అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి జేపీసీ చైర్మన్ పదవి దక్కనుంది. సంఘం పదవీ కాలాన్ని తొలుత 90 రోజులుగా నిర్ణయిస్తారు. తర్వాత దాన్ని పొడిగించే అవకాశాలు ఉంటాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని కేంద్రం ప్రస్తుతానికి పక్కన పెట్టింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన 2 బిల్లులకు మాత్రం ఈ నెల 12న కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు మంగళవారం తప్పనిసరిగా పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలని బీజేపీ, శివసేన పార్టీలు తమ ఎంపీలందరికీ విప్ జారీ చేశాయి. లోక్సభలో కీలకమైన అంశాలు చర్చకు వస్తుండడం వల్ల ఎవరూ సమావేశాలకు గైర్హాజరు కావద్దని పేర్కొన్నాయి.